అబ్బా 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 ఒక్క టీజర్లో ఎంత చూపించారంటే ఇంక సినిమాలు అంత చూపిస్తారు. అదే అండి కల్కి 289 టీజర్ గురించి మాట్లాడుకుందామా. ఎలాగైతే టీజర్ వచ్చింది, ఓపెనింగే మనకి కాశీ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే ఆ కాంప్లెక్స్ వరల్డ్ కూడా చూపించారనమాట. అండ్ అలాగే కాంప్లెక్స్ చుట్టూ చూస్తే మనకి కంచె లాగా ఉంది చూసారా. సో 1 మిలియన్ యూనిట్స్ ఇస్తేనే మన కాంప్లెక్స్లో అఫీషియల్గా ఎంట్రీ ఉంటుందన్నమాట. అండ్ దీని తర్వాత చూసిన విజువల్ వచ్చరికి అసలు అదిరిపోతుంది, మైండ్ పోతుంది అనమాట. ఈ సీన్ వచ్చరికి మనకి కాంప్లెక్స్లో జరిగిద్దాం అనుకుంటా. అండ్ దీని తర్వాత వచ్చరికి మనకి రైడర్స్ వెనకాల చూసుకున్నట్టయితే ఐసేజ్లో ఉండే టైగర్లా కనబడుతుంది. అండ్ దానిపై వచ్చరికి డీగో అంట. అండ్ మనకి నెక్స్ట్ ఫ్రేమ్లో రైడర్స్ అండ్ మధ్యలో ఉన్న ఆయన వచ్చరికి సుప్రీం యాష్కిన్ అంటారు. అండ్ ఆ సుప్రీం యాష్కిన్ వచ్చరికి కమల్ హాసన్ గారు అనుకుంటా. అండ్ తర్వాత పిల్లోడు అశ్వత్థామ దగ్గర రావడం, నువ్వు ఎంతమందితో పోరాడగలవో తెలుసా అని పడడం ఆడే మనకి చూపించేశారనమాట. అండ్ టీజర్లో నేను బాగా షాక్ అయింది వచ్చరికి ఇదనమాట. అసలు ఈయన ఎవరో గుర్తున్నారా, మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంతలా మార్చేశారంటే అసలు మొత్తం నాగి సార్ క్రెడిటే అనమాట. అండ్ తర్వాత ఇక్కడ చిన్న ఆ మొలక పట్టుకుంటున్నారు చూడండి, ఆ హ్యాండ్ వచ్చేసరికి మనకి దీపిక గారు అనుకుంటా. అండ్ ఈ సీన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి అమ్మ అని చెప్పి రాస్తారు. అండ్ అలాగే మన అశ్వత్థామ గారి హ్యాండ్ అనుకుంటుంది, దాని మీద లెగ్ అయితే ఉంది కదా, లెగ్ వచ్చరికి దీపిక గారి అనుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్లో మనకు ఒక వెహికల్ కనబడుతుంది. ఈ వెహికల్లో నాకు తెలిసి దీపిక గారు ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ తర్వాత మాస్టర్ పీస్ అనమాట. మనకి లాస్ట్ వచ్చిన టీజర్లో డీఏజింగ్ టెక్నాలజీ వాడి అమితాబ్ బచ్చన్ గారు చూపించారనమాట. ఆ లుక్కి సంబంధించింది అనమాట ఇది. అసలు అంటే థియేటర్లో అందరు పోతారు. అండ్ మనకి మొత్తం ఈ హ్యాండ్ స్టాచ్యూ ఇరిగిపోద్ది కదా, హ్యాండ్ వచ్చరికి ఈ హ్యాండ్ దగ్గర అశ్వత్థామ అండ్ భైరవ ఫైట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అశ్వత్థామ స్ట్రెంత్ కూడా చూసుకోవచ్చు. మన బౌంటీ హంటర్స్ దీపిక గారిని పెట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరిని లేపి పడేశారు అనమాట. అండ్ ఆఫ్టర్ ఏ వైల్ మనకి కాంప్లెక్స్లో చూపించిన విజువల్స్ మటుకి టాప్ నాచ్ ఉన్నాయన్నమాట. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, చాలా బాగున్నాయి. అండ్ ఇతను మనకి యానిమేటెడ్ సిరీస్లో కూడా ఉన్నట్టున్నాడు, జస్ట్ గెస్ అంతే. అండ్ తర్వాత నా ఫేవరెట్ బ్రహ్మి గారు, నేను అసలు ఈగర్గా వెయిట్ చేస్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సినిమాలు ఉంటారని చెప్పి, కానీ ఉన్నారు. ఇంకా మామూలుగా ఉండదు థియేటర్లో అరుపులే అనమాట. ఇంకా నెక్స్ట్ మన హోలోగ్రామ్ టెక్నాలజీని వాడి పడేశారు. ఒక భైరవ కాడ ఇద్దరు భైరవ అని చేశారు అనమాట. నెట్టరీ నాకు తెలిసి ఫైట్ సీన్ అశ్వత్థామ ఫైట్ సీన్ దగ్గర అనుకుంటుంది, జస్ట్ ఒకటే అనమాట, పోనకాల్ లోడింగ్. అండ్ మనకి దిశ పటాని కనుక చూపించారనమాట. లుక్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఆ తర్వాత మనకి ప్రభాస్ గారి డైలాగ్ కొడతారు కదా, నేనైతే ఆ డైలాగ్ డైరెక్టర్ గారికి అంకితం చేస్తాను. అండ్ ఇక్కడ మనకి బుజ్జి వచ్చేసరికి 5 స్టార్ బౌంటీ అంటారు కదా, దానికి కింద చూసుకుంటే 1 మిలియన్ యూనిట్స్ అని ఉంటుంది. సో ఈ ఒక్క బౌంటీని పట్టుకుంటే మన భైరవ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఇక్కడ ఈ క్లిప్లో ఫస్ట్ టైం మన భైరవ అశ్వత్థామతో ఫైట్ అయితే జరిగింది అన్నమాట. ఇద్దరికి ఫస్ట్ టైం ఫైట్ అక్కడే జరిగింది. నాకు తెలిసి అదే పెద్ద ఫైట్ అనుకుంటా హోల్ మూవీలో. అండ్ మనకి హోలోగ్రామ్ టెక్నాలజీ కూడా బాగా వాడేశారు మూవీలో. నేనైతే మెయిన్గా హోలోగ్రామ్ టెక్నాలజీ ఫైట్ గురించే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మన నెక్స్ట్ ఫ్రేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వీల్ లాగా ఉందన్నమాట, దట్టు అది విడిపోయింది. అదేంటో తెలియాలంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఫ్రేమ్లో అశ్వత్థామకి అయితే మన భైరవ చైన్ అయితే వేసేస్తారనమాట. దానికి ముందు ఫ్రేమ్లోనే మనకి మన భైరవ స్ట్రెంగ్త్ అయితే చూపిస్తారనమాట. అంటే మన భైరవ ఎంత బలమైన వాడో చూపిస్తారనమాట. అండ్ ఆ తర్వాత క్లిప్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ టైగర్ మనకు క్లారిటీగా కనబడుతుంది. సో ఈ టైగర్ వచ్చేసరికి మన రైడర్స్ దగ్గర అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా టీజర్లో వచ్చిన అద్భుతమైన లుక్ అంటే మన కమల్ హాసన్ గారిది అనమాట. మన కమల్ హాసన్ గారికి వచ్చేసరికి ఏదో స్కిన్ డిసీజ్ ఉందనుకుంటా, అందుకే స్కిన్ మొత్తం అలా అయిపోయింది. దాన్ని క్యూర్ చేయడం కోసం అనుకుంటా మన దీపిక గారి బిడ్డను అయితే చంపేద్దామని సంథింగ్ ఏదో అని అనుకుంటున్నారు. అండ్ మనం కమల్ హాసన్ గారి తల మీద పైన చూసుకుంటే కనుక సేమ్ అశ్వత్థామ మీద తల మీద ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది అనమాట. సో అదేంటో తెలియాలంటే మనం జస్ట్ మూవీ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఇవన్నమాట నాకు టీజర్లో దొరికిన కొన్ని బ్రేక్ డౌన్ డీటెయిల్స్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే మర్చిపోకండి.